హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పొంగనాలు చేస్తున్నానండి. దానికి నేను ఇక్కడ దోశ బ్యాటర్ తీసుకున్నానండి. సో ఇప్పుడు దోశ బ్యాటర్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. చాలా సన్నగా తరుక్కోవాలి. అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇలా అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. మనకి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్లు పట్టిందండి. నేను కొద్దిగా వేసుకున్నా కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకున్నా కాబట్టి 3 స్పూన్స్ కనిపించింది. 2 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత ఇక్కడ చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది పసుపు యాంటీబయాటిక్ కదండి. ఇది దేంట్లో యాడ్ చేసుకున్నా పర్లేదండి. మనం చేసుకునే కర్రీస్లోకి అన్నింటిలోకి యాడ్ చేస్తాం కదా. అలాగే నేను ఇందులో కూడా కలరు బాగుంటుంది, సో హెల్దీ అని వేసుకున్నాను. సో ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక వంట సోడా అండి, మన ఇంట్లో ఉంటుంది కదా. సో వంట సోడా కూడా నేను చిటికెడు వేసుకున్నాను. సో వంట సోడా వేసిన తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. సో నేను ఇందులోకి పొంగనాలకి కాంబినేషన్గా నేను పప్పు చేసుకున్నానండి ఈరోజు నేను. సో పప్పు బాయిల్ అయింది. దీన్ని బాగా మెదుపుకోవాలి మెత్తగా. మామూలుగా చట్నీ చేసుకుంటారు. సో ఈరోజు పప్పుతో ట్రై చేద్దాం, చాలా బాగుంటుంది అనేసి నేను పప్పు చేశానండి. పొంగనాల పప్పు చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా పొంగనాలు చేస్తే తప్పకుండా ట్రై చేయండి. పప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో పప్పులోకి నేను తాలింపు పెట్టేశానండి. పప్పు రెడీ అయింది. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకుందాం. సో స్టవ్ పై పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది బాగా హీట్ అయింది. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి ఆయిల్, ఎక్కువ ఏం పట్టదండి. పొంగనాలు బాగా పొంగుతాయి, నాన్ స్టిక్ కదా అందుకు. సో ఇప్పుడు మనం పొంగనాలు బ్యాటర్ ఉంది కదా, ఇప్పుడు వేసుకుందాం. ఒక్కొక్కటిగా ఇలా అన్నీ వేసుకోవాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పప్పుతో పొంగనాలు. సో ఇది ఒక 5 మినిట్స్ పడుతుందండి. దగ్గర కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి పొంగనాలు. పిండి అంతా బాగా పొంగింది కదా. అలా అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇలా అన్నీ తిప్పేసుకోవాలి. ఇది కూడా ఒక 1 మినిట్ మూత పెట్టుకొని సైడ్ తిప్పుకున్నాం కదా, అది కూడా బాగా వేడవుతాయి అన్నమాట. పొంగనాలు 2 సైడ్స్ బాగా కాలుతాయి అన్నమాట. లోపల బాగా ఉడుకుతుంది ఆనియన్ అంతా. సో పొంగనాలు రెడీ అయ్యండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం. చూసారా, కలర్ కూడా చాలా బాగుంది. పప్పు ఇక్కడ రెడీ అయింది. మనం ప్లేట్లకు పెట్టేసుకుందాం ఒక్కొక్కటిగా. వేడివేడిగా పప్పుతో తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. లోపల బాగా సాఫ్ట్గా, పైన లోపల కూడా చాలా బాగా బాయిల్ అయి ఉంటుందండి. చూడండి, ఆనియను, కరివేపాకు, కొత్తిమీర అంతా బాగా బాయిల్ అయింది. చూసారా. సో ఇప్పుడు పప్పుతో తింటే చాలా బాగుంటుంది. సో చూసారా, కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.